హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నా. అండ్ ఫస్ట్ అది చెప్పే ముందు ఏపీ ఎస్ఐ జాబ్ సాధించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా కష్టపడ్డారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి జాబ్ సాధించారు. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ నా ఛానల్ తరపున. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి మనకి ఏపీ ఎస్ఐ రిక్రూట్మెంట్ పూర్తయిపోయిందండి. దాని యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది రావడం లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నా. సో ఏపీ కానిస్టేబుల్ పై మనకి యాక్చువల్గా 2 కేసెస్ ఉన్నాయి. అది ఇప్పుడు ఉండి ఆ కేసెస్ చూపిస్తున్నాను. అది హైకోర్టులో ఒక కేసు ఉందండి, 8 మార్క్స్ యాడింగ్ కేసు. అదేవిధంగా సుప్రీంకోర్టు కేసు ఒకటి ఉందండి. సో మీకు ఇది చూసేసరికి 8 మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసరికి అది ఆల్రెడీ నవంబర్లో జరిగింది. సో దాని యొక్క హీరింగ్ వచ్చేసరికి డిసెంబర్ 4th జరిగింది. బట్ దీని యొక్క నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది ఇక్కడ చూడండి, మీరు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇవ్వండి, నెక్స్ట్ హీరింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ డేట్ ఈజ్ నాట్ గివెన్, అంటే నెక్స్ట్ డేట్ అనేది ఎప్పుడనేది ఇంకా మనకి చెప్పలేదు. సో ఇదంతా హైకోర్టు కేసు గురించి. ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు గురించి చూస్తే ఇది సుప్రీంకోర్టు యొక్క కేసు. ఈ సుప్రీంకోర్టు కేసు గురించి మీకు అందరికీ తెలిసిందే, హోంగార్డ్స్ కేసు అని. సో ఈ యొక్క కేసు అనేది మనకి వేయడం అనేది మేలో వేశారు. బట్ దీని యొక్క హీరింగ్ అనేది 2024 జనవరి 23కి వెళ్ళింది. ఇగోండి జూమ్ చేసి చూపిస్తున్నా. ఇవ్వండి, tentatively case may be listed on likely to be listed on 23rd January 2024. సో జనవరిలోకి వెళ్తుంది. సో బట్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఇది యాక్చువల్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సమ్ ఆఫ్ పీపుల్, అంటే మన కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కొంతమంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు టెలిగ్రామ్లోనే అదేవిధంగా ఇన్స్టాలో కొంచెం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎక్కువ మంది కూడా కాదండి, కొంతమంది. ఏంటంటే అన్న మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయకపోతే ఇప్పుడు కండక్ట్ చేయకపోతే నెక్స్ట్ ఉన్నది ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో మనకి ఈవెంట్స్ పెట్టే ఛాన్సెస్ చాలా లెస్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ధర్నాలు ఇవన్నీ చేస్తే మనం ఈవెంట్స్కి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పారు. బట్ ఇలా కొంతమంది ప్రాస్పెక్టివ్ ఇలా ఉండొచ్చు, అంటే ధర్నాలు చేసి ఈవెంట్స్ పెట్టించుకుందాం ఇవన్నీ చేసుకుందాం అనేసి. బట్ ముఖ్యంగా చాలా మందికి తెలిసిందే. అండ్ అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసు అనేది మన క్యాండిడేట్స్ కోసమేనండి. అదే కూడా మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే హోమ్ గార్డ్స్కి ఇచ్చారంటే ఆ కేసు అనేది మనం వాపస్ తీసుకుంటే ఈ కేసు మనకి చాలా లాస్ వస్తుంది. సో ఆ విధంగా మనం స్టూడెంట్స్ అనే వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండడం కోసం అదే ఆ కేసు అనేది వేశారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కేసు యొక్క ఇది హీరింగ్ అనేది జరిగినంత వరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ మళ్ళీ పోస్ట్ పోన్ అయినా బట్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్లో కాంపిటీషన్ తక్కువగానే ఉంది, అదేవిధంగా మనం కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం వల్ల మనకి ఎప్పుడు అంటే ఈవెంట్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మనం రాయడానికి ఉంటాం. ఆఫ్టర్ ఎలక్షన్ అయినా, బిఫోర్ ఎలక్షన్ అయినా. బట్ ఎందుకంటే ఈ కేసు అనేది వాపస్ తీసుకుంటాం, ఎక్కువగా లాస్ అయిపోయేది మళ్ళాంటి క్యాండిడేట్సే. సో ఇలా లాస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం ఇలాగా ఈ ధర్నాలు ఇవి అలాంటివి ఆలోచనలన్నీ తీసేయండి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మన ఏపీలో యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, యాక్చువల్గా కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ మొత్తం డే అంతా ప్రిపేర్ అయ్యి లేదా ప్రిపేర్ అయిన స్టడీస్కి ఎక్కువ టైం కేటాయించి పార్ట్ టైం జాబ్ చేసుకునేవారండి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎలాగైందంటే జాబ్ అనేది కంటిన్యూస్గా చేసి స్టడీ అనేది పార్ట్ టైం కింద చేయాల్సి వస్తుంది, అంటే చదవాల్సి వస్తుంది. సో మన ఆంధ్రాలో పొజిషన్ ఇలా జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అది మీకు తెలిసిందే. రీసెంట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో గ్రూప్ 2 ఎవరైనా అప్లై చేసుకోవాలని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఆల్టర్నేటివ్గా అది ఇది ప్రిపేర్ అవుతూ ఉంటేనే మనకి మంచిది. ఇలాంటి ధర్నాలు ఇలాగా ప్రిపరేషన్కి ఇట్లకే లేదా వేరే జాబ్స్కి వెళ్ళిపోదాము అన్న ఆలోచనలు అయితే మాత్రం కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ముందు పెట్టినా తర్వాత పెట్టిన రిక్రూట్మెంట్ అయితే క్యాన్సిల్ చేయడం అనేది జరగదు. రిక్రూట్మెంట్ కంటిన్యూషన్ అనేది అవుతూ ఉంటుంది. బట్ మనం అనేది మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. మన ఎఫర్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఎఫర్ట్ అనేది 100% ఇచ్చి మనం దాని గురించి ప్రతిఫలం ఆశిస్తే బాగుంటుంది. మనం ఎఫర్ట్ అనేది ఇవ్వకుండా ర్యాంక్ ఫినిష్ చేసేస్తే బాగున్నాను, ఇది చేస్తే బాగున్నాను, కానీ ఇంత లేట్ చేయడం ఏంటి, ఈ లోపు ఇది ఒకవేళ జాబ్ రాకపోతే వేరే చూసుకుందాం అన్న ఆలోచన కాకుండా మనం అంటూ 100% ఎఫర్ట్ ఇచ్చి మనం బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు ఎప్పుడు పెట్టినా ఎగ్జామ్ పెడితే వెంటనే రాస్తాం, రాసిన వెంటనే మనకు జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెంట్తో ఉన్నప్పుడే మనం ఏదైనా మాట్లాడగలగాలి. లేదు అంటే మాత్రం ఇలాంటి వాటికి మాట్లాడకూడదు. సో ఎందుకంటే మీ కొంతమంది క్యాండిడేట్స్కి ఇలాంటి ప్రాస్పెక్ట్ ఉంటుంది. సో ఇలాంటి ఆలోచన ఎవ్వరు ఉన్నా, బట్ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇలాంటి నెగిటివ్ థాట్స్ తీసేయండి. ఎప్పుడు పెట్టినా మనం రెడీగా ఉంటామని ఫిక్స్ అయిపోండి. మనకి మ్యాక్సిమం 8 మార్క్స్ యాడింగ్ కేసు గురించి అంత ఎక్కువగా ఇది కన్సిడర్ చేయడం లేదు. బట్ సుప్రీంకోర్టు కేసు మాత్రం బాగా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉంది, ఇది కూడాను హైకోర్టులో ఉంది అంటూ
వేగంగా ఫినిష్ అవుతుందని అనుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు చెప్పాను కదా, సుప్రీంకోర్టులో ఉన్న ఒక కేసు అనేది, జడ్జిమెంట్ అనేది అది ఫైనల్ అయిపోతే మనం ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఎలక్షన్ కోడ్ అనేది వేగంగా రాకుండా ఉంటాయి. ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చేసిందంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు ఆఫ్టర్ ఎలక్షన్ అని. సో అప్పుడు మన ప్రిపరేషన్ కొంచెం తగ్గించుకున్న ప్రాబ్లం ఉండదు. కానీ అంతేగాని పూర్తిగా తగ్గించేస్తాము, ఇది ఆపేస్తాము, ధర్నాలు చేద్దాము అనేది మాత్రం ఆలోచించదు. సో ఇదే ఫ్రెండ్స్, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఇదే చెప్పాలనుకుంటున్నా. సో ప్రిపేర్ వెల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.